గ్రామాల్లోకి పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా కట్టడి చేయాలంటే గ్రామస్తులు సహకరించాలని తిరుపతి జిల్లా అటవీశాఖ అధికారి వివేక్ అన్నారు. అటవీశాఖ డివిజనల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఏనుగుల తాకిడికి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏనుగుల బెడదను నివారించడానికి 3 ఎలిఫెంట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమును ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ల సహాయంతో ఏనుగుల కదలికలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని చెప్పారు. ఏనుగులు పంట పొలాల్లోకి గ్రామాల్లోకి వస్తున్న సమాచారం అందగానే అధికారులు గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యేలా ఏర్పాటు చేశామన్నారు. ఏనుగులు వచ్చినప్పుడు టపాకాయలు కాల్చడం, పెద్ద శబ్దాలు చేయటం వంటివి చేయకూడదని, అలా చేస్తే వాటికి కోపం వచ్చి విధ్వంసం సృష్టిస్తాయి అన్నారు. ఏనుగులు కనపడితే అటవీశాఖ అధికారులకు తప్పక సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒక దురదృష్టకరంగా ఒక విషయం జరిగింది. ఎలిఫెంట్ అటాక్ చేసి ఒక మంచి వ్యక్తి, పొలిటికల్ హూ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ డైడ్ టుడే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి కండోలెన్సెస్ చెప్తున్నాము. ఈ విషయాల్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏమంటే ఈజ్ అ వెరీ యంగ్ ఫెల్లో, అంటే పొలిటికలీ ఏదో మంచి ఆస్పిరేషన్స్ ఉన్న వాడు. విలేజెస్ కూడా ఎడ్యుకేషన్స్ నేను చూస్తే ఆ అబ్బాయి గురించి చాలా మంచిగా చెప్తున్నారు. అదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒక విషయం చెప్పాలంటే, ఎలిఫెంట్స్ రిలేటెడ్ డెత్లో మనం ఎలిఫెంట్స్ అవాయిడ్ చేసుకోవాలి మ్యాక్సిమం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ డ్రైవ్ చేయడానికి కొద్దిగా హెల్ప్ కావాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మానిటరింగ్లోనే డ్రైవ్ చేసి వైల్డ్ కానీ ఫారెస్ట్ ఏరియా కానీ పంపించడము జరగాలి. విలేజెసే వాలంటరీగా డ్రైవ్ చేయడం అనేది అది కుదరదు. ఏమంటే మిస్లీడ్ అయిపోతారు. కొద్ది దూరం మనం డ్రైవ్ చేసినాము అంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తే ఆ కాన్ఫిడెన్స్లోనే పక్కన పోతున్నారు. పక్కన పోతే ఏనుగు చాలా ఫాస్ట్గా బ్యాక్ సైడ్లో కూడా వస్తాయి. బ్యాక్వర్డ్ ట్రావెలింగ్ అనేది మామూలుగా అనిమల్స్కు స్లోగా జరుగుతాయి. అయితే ఏనుగు ఎట్లా ఫార్వర్డ్లో ఎంత ఫాస్ట్గా పోతుందో బ్యాక్వర్డ్లో కూడా ఆ సేమ్ స్పీడ్లోనే ట్రావెల్ అవుతుంది. అది చాలామందికి తెలియదు. అది కోఆర్డినేటెడ్ కిక్కింగ్ అని చెప్తారు. బ్యాక్ సైడ్ కిక్కింగ్ కూడా ప్రాపర్గా చేస్తాయి. చాలామంది చనిపోతున్న వాళ్ళు బ్యాక్ సైడ్ కిక్కింగ్లోనే చనిపోతున్న వాళ్ళు ఉంటారు. ఏమంటే మనం ఫ్రంట్ ఫేస్ చేసే థ్రెట్ ఫియర్ అన్ని మనం ఫ్రంట్లో ఫేస్ చేస్తే మనకు అలవాటం ఉంటాయి. బ్యాక్ సైడ్ అనేది మనం ఎవరు అనుకోరు. బ్యాక్ సైడ్లో వచ్చి రిటర్న్ తిరిగి కొడతాయనేది ఎవరు అనుకోరు. డోంట్ అండర్ ఎస్టిమేట్ పవర్ ఆఫ్ ఎలిఫెంట్ అనేది నా కోరిక.